ఈ రోజు కమ్మని పెసరపప్పు పప్పుచారు చేసే విధానం చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని గిన్నెలో 2 స్పూన్ల నూనె, పావు స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి, అలానే కరివేపాకు, చిటికెడు ఇంగు వేసుకొని దోరగా వేపుకుందామండి. ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, దొండకాయ, బెండకాయ, క్యారెట్, టమాటా ముక్కలు వేసుకొని దీంట్లో పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ కారం వేసుకొని దోరగా వేపుకుందామండి. చిన్న టీ గ్లాసు పెసరపప్పు, 2 టమాటాలు కుక్కర్లో మెత్తగా ఉడికించుకొని మగ్గుతున్న ముక్కల్లో వేసేసుకున్నాక నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం తీసుకొని మనకి పప్పుచారుకి ఎన్ని నీళ్ళు పడితే అన్ని నీళ్ళు వేసుకొని మరగబెట్టుకుందామండి. పావు స్పూన్ కారం, రాళ్ళు ఉప్పు వేసి మరగనిస్తే చాలా బాగుంటుందండి. పప్పుచారు అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా కమ్మగా ఉంటుంది. రోట్లో 2 స్పూన్లు ధనియాలు, పావు స్పూను జీలకర్ర, పావు స్పూను మిరియాలు వేసుకొని మెత్తగా దంచుకున్నాక 4 ఎల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి. మా వీడియోలు నచ్చితే మాకు సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి.